జనసేన అధ్యక్షుల వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నిజంగానే. మొన్న పత్తికొండలో కాకినాడ జిల్లా పత్తికొండలో ఒక డాక్టర్, మహిళా డాక్టర్ శ్వేత మీద ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపల్లి తిమ్మయ్య అనే అతను సిగ్గుందా, చదువుకున్నావా, గాడులు కారుతున్నావా, రకరకాల పదాలు. అసలు ఈ మొత్తం అసలు ఈ సినారీ అవసరమే లేదు. ఆయన అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరమే లేదు. ఒక డాక్టర్గా ఆమె స్పందించకపోతే ఖచ్చితంగా అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. అండ్ ఆ హక్కు ఉంది కదా అని చెప్పి విచ్చలపెడితేనని ఎవరు ప్రదర్శించకూడదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం నుంచి వచ్చింది. అధికారం ఉంది అనే ఒక అహంకారం నుంచి ఇటువంటివన్నీ వస్తాయి. సో జనసేన పార్టీ తనని సస్పెండ్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. నిజంగానే మంచి పని. ఎందుకంటే అధికారం ఉందని నెక్స్ట్ ఇంకెవరైనా కనుక ఇలాంటి విచ్చలవిడితనమే ప్రదర్శిస్తే డెఫినెట్లీ సహించము అనే సంకేతాలు. అండ్ అందరి విషయంలో కూడా అన్ని పార్టీలు ఇలాగే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదో సీరియస్ అయ్యారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకుండా అధికారం అన్నది అహాన్ని ప్రదర్శించడం, దర్పాన్ని ప్రదర్శించడం, పొగరు చూపించడం కోసం కాదు. అధికారం ఉన్నది పద్ధతిగా ప్రవర్తించడం కోసం. అధికారంలో ఉన్నోళ్ళే హుందాగా ఉండాలి, అధికారంలో ఉన్నోళ్ళే నైతికంగా ఉండాలి, అధికారంలో ఉన్నోళ్ళే బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటి, ఆయుధం ఉన్నోడు జాగ్రత్తగా ఉండాలి. ఆయుధం లేనోడు ఎంతైనా ఎగిరెగిరి పడవచ్చు. చేతులు ఆయుధం ఉండి ఎగిరెగిరి పట్టి ఏదో సరిపి వెళ్తుంది, మంచిది కాదు. ఇప్పుడు నిజంగానే జనసేన పార్టీ ఆయన సస్పెండ్ చేసి మంచి పని చేసింది. ఖచ్చితంగా కనుక అప్రిసియేటెడ్ థింగ్ సస్పెండ్ చేయడం. ఎవరి విషయంలో అన్నా కూడా విచ్చలవిడితనం ప్రదర్శిస్తే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అరే అధికారం ఉందంటే ఇక అంతా మనకేందని అన్న ఫీల్ ఏంటి? అసలు చాలామంది కదా 99% మెంబర్స్కి ఇలాంటి అహంభావమే ఉంటుంది, అహంకారమే ఉంటుంది. అది ఎప్పుడూ మంచిది కాదు. సో ఆ డాక్టర్ మీద ఆయన వేసినటువంటి చిందులకి డెఫినెట్లీ జనసేన పార్టీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్లు.